జయదేవ్పూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈవో రవికుమార్, చైర్మన్ అనుగీత ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. వేలంపాట్లో అధిక పాట పాడి దక్కించుకున్న వారు కొబ్బరికాయల విక్రయం 23,10,000కు తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కిషన్, ఓడిబియ్యం 25,70,000కు చాట్లపల్లి గ్రామానికి చెందిన మహేష్, కొబ్బరి ముక్కలు 7,90,000కు బాబు, లడ్డు పులిహోర 30,20,000కు తిగుల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీకర్ రెడ్డి, పూలు 2 లక్షలకు నవీన్ కుమార్ దక్కించుకున్నారు. దుకాణ సముదాయాలు వాయిదపడినట్లు తెలిపారు. వేలంపాట ద్వారా మొత్తం 88,90,000 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. గత ఏడాది కంటే 20 లక్షల ఆదాయం ఎక్కువ వచ్చిందని తెలిపారు. అంతకుముందు కొండపోచమ్మ ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి, రమేష్, కనకయ్య, హరి, చిన్న, సుధాకర్, చందు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అవును సార్, అవునవును సార్. అత్యంత వైభవంగా యథావిధిగా జరగబోతున్నందున ఈరోజు ఆహార పత్రికలను, కరపత్రములను దేవాదాయ శాఖ పర్యవేక్షకులు మరియు దేవాలయ చైర్పర్సన్ గారు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్త బృందము, మాజీ చైర్మన్ గారు అందరి సమక్షంలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగినది. వాయిస్ ఎందుకంటే రికార్డ్ ఎందుకు లేదు ఇదే ఆహ్వానం. మనకు మనం ఎవరెవరికి వాళ్ళు ఎవరి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇచ్చి అందరినీ అమ్మవారి సేవలకు పిలిపించి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఇప్పిస్తూ వారి ద్వారా